మెంగర్తి సంగయ్య. వెంకట సంఘ. ఏం చేస్తుంటారు ఇప్పుడు? వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయం చేస్తుంటారు. సొంత వ్యవసాయం ఉందా? సొంత వ్యవసాయం. అంటే ఏం పండిస్తున్నారు? వరి పంట, వరి పంట మంచిగా ఉందా? బాగుంది సార్. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ రాజకీయం ఎట్లుంది అడుగుదామని. లోక్సభ ఎన్నికలలో అట్టడుగు ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్లకు ఎవరు న్యాయంగా చేస్తుండ్రు, ఏ విధంగా చేస్తుండ్రు, ప్రజా సంక్షేమం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ కోసము వాళ్ళకే ఓటేయాలని మేము నిర్ణయానికి వచ్చినాం. మరి ఇప్పుడు ఏది ఉన్నా మాకు ఉన్నది ఒకటే, మోడీ గారి ప్రభుత్వం మీద ఎవరైతే నిలబడతారో వాళ్ళకే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాము. మరి ఇప్పుడు ఆయన కలెక్టర్ గారు నిలబడ్డారు టీఆర్ఎస్ నుంచి. ఆనాడు మొదలలో మాట్లాడింది ఏంటంటే వరేస్తే మీ వ్యవసాయదారులకు ఉరి అని మాట్లాడిండు. మరి ఈరోజు వచ్చేమో నాకు రైతులు అది ఇది అది మాట్లాడుతుండు. ఎంతవరకు సమంజసం అయితే సార్? అది పదవి మీద ఉన్నప్పుడేమో వరేస్తే ఉరి అనే మాట మాట్లాడిండు. మరి ఇలా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చి నిలబడి నేను అది చేస్తా ఇది చేస్తా 100 కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతుండు కదా. మరి అప్పుడు ఉద్యోగాలు చేసేటప్పుడు ఇటువంటి నేచర్ ఎటు పోయింది వాళ్ళకు? ఎప్పుడైనా ప్రజల కోసం కష్టపడేటోడు ఆ నేచర్ ఉన్నోళ్ళు ప్రజలకు ఏ పదవి మీద ఉన్నా లేకున్నా అదే విధంగా ఉండాలి, మేలు చేస్తా అనేటటువంటి తత్వంలో ఉండాలి. మరి అటువంటి మేలు చేసేటటువంటి ప్రభుత్వాలు ఎవి ఉన్నాయో వాటికే ఇప్పుడు ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు, అంతే కదా. ఇస్తుడు సార్, స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో పోయేది కదా. ఇప్పుడు ఎంపీ అందరూ సెంట్రల్ లెవెల్ వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ఉంది, గెలిస్తే మంచిగా ఉంటుంది కదా. అవును సార్, ఉంటే ముందు మొత్తం ఇప్పుడు 500 చిల్లర సీట్లల్లో ఒక రేవంత్ రెడ్డి గెలిపించి 14 మందిని పంపినంత మాత్రాన అది కాదు కదా సార్. అక్కడ ఉన్నటువంటి మోడీ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిండు ఇప్పుడు. తెలంగాణ ఎందుకు మోడీ నరేంద్ర మోడీ సార్ తెలియని వాళ్ళకే కానీ మోడీ ఎందుకు వేయలేదు? ప్రతి దాంట్లో ముద్రా లోన్ అని, బ్యాంకులలో అందరి ఖాతాలని ఎవరు చేసారు? ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంటే చేసింది కదా. ఈ ఫసల్ బీమా యోజన చేయమంటే ఇప్పుడు పంటలు నష్టపోయినందుకు ఎంత లాభపడుతున్నారు రైతులు. స్టేట్ గవర్నమెంట్ అమలే చేయకపోయాయి. మరి సెంట్రల్లో ఆ విధంగా ఉన్నప్పుడు ప్రోత్బలం ఇచ్చినప్పుడు సెంట్రల్ సపోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేస్తాం కదా సార్. అందుకని గెలుస్తే 100%. 10 సంవత్సరాలు అయిపోయింది సార్ 10 సంవత్సరాలు అయితే ఆయనకు కుటుంబ సభ్యులేదు కానీ తన ఇంటికి కానీ చుట్టాలకు కానీ చేసుకునేది ఏం లేదు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా కుటుంబ సభ్యులు అంటుండు. నా కోసం అని కానీ, లేకుంటే నా ఆస్తులు కూడా పెట్టుకోవడానికి కానీ, నా ఆస్తులు పెంచుకోవడానికి కానీ, ల్యాండ్ మాఫియా ఖరీదు చేసి అది చేద్దాం అనేటటువంటి తత్వం లేదు కదా సార్ ఆయన దగ్గర. లేదు. అటువంటి వానికి మేము సపోర్ట్ చేస్తాం కదా సార్. సార్ అంటారు ఏమవుతుంది కదా అంటే, ఇప్పుడు ఏమంటారు కదా అంటే చిన్నగా చెప్దాం. ఎలుక చిన్న దాని జీవితానికి వరి కొట్టింది అనుకో, ఎలుకంతా కొట్టే అంటే సహజమే అది. ఇప్పుడు 100 రాజకీయ నాయకులలో 100 చేస్తే 90% మెజారిటీ ఉన్నాక, ఆయన గుణాలు మంచిగా ఉన్నాక 10% అది లెక్క పెట్టవలసినటువంటి అవసరం లేదు సార్. ఇప్పుడు మేము గిట వరేసిన 5% 10% తాళబోతుంది. ఆ ప్రకృతి వైపరీత్యాల మొగిపురుగా అదా ఇది అనే దాంట్లో అది మామూలే ఉంటుంది కదా. మొత్తమే పోయింది అంటే వేరు, 90% పోయిందంటే వేరు కాదు సార్. దానికోసంగా అది ఉంటుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు స్ట్రాంగ్ ఉన్నది సార్. ఏంటంటే కేసీఆర్ గారు ఈ విధంగా ఊర్లల్లో అది ఇది చేసి అంత హల్చల్ చేస్తుండ్రు, అన్యాయానికి పాల్పడుతుండ్రు అనే ఉద్దేశంలో కాంగ్రెస్ని గెలిపించారు. ప్రజల నాడ ఆ విధంగా ఉంది. మరి ఇవాళ ఏమంటారు కదా అంటే దేశంలో మోడీని గెలిపించాలనేటటువంటి ఆలోచనలు ఉన్నారు పబ్లిక్ అంతా. ఈ ఎంపీ ఎలక్షన్లలో మోడీ వస్తాడని ఆశిస్తున్నాం, మోడీ రికమెండ్ చేస్తున్నాం సార్. నవీన్ గౌడ్ అండి నాకు. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ కులవృత్తి గౌడ్స్ కాబట్టి కులవృత్తి చేస్తున్నాను. అంటే ఇక ప్రజలు మొత్తం ఎందుకంటే మోడీని మరోసారి ప్రధాని చేయాలని ప్రజలు ఎదురు చూస్తారండి. అంత రైతులు కానీ, విద్యార్థులు కానీ, అన్ని రకాల వర్గాల ప్రజలకు ఇట్లా మోడీని మూడోసారి ప్రధాని చేద్దామని ఎదురు చూస్తారు. మెదక్ పార్లమెంట్లో అసెంబ్లీ ఎలక్షన్లో రాకపోవచ్చు కానీ పార్లమెంటు ఎలక్షన్లు ఏంటి దానికి దీనికి భిన్నంగా ఉంటాయి. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు ఖచ్చితంగా గెలుస్తారు. కానీ ఇక్కడ ఒక కలెక్టర్గా పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ని చూస్తుంటే ఆయన కాదని ఎట్లా ఓటేస్తారు? ఆయన స్థానికుడు కాదు. రెండోది ఆయన అప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు వరేస్తే ఉరే అని చెప్పి కామెంట్ చేయడం కానీ ఆయన చేసింది ఏం లేదు. అది ప్రజలకు తెలుసు ఆయన ఏం చేసింది అనేది. కాసిం. ఎక్కడ
ఇదే ఊరు కుచన్పల్లి. కుచన్పల్లి కొచ్చన్పల్లి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? కిరాణా షాప్ అని వ్యవసాయం వ్యవసాయం ఉందా? ఎంత ఉంది వ్యవసాయం? ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారా? ఏం వ్యవసాయం చేస్తారు? వరి వ్యవసాయం పండిందా వెళ్ళిపోయిందా? అది పండుతుంది ఇప్పుడైతే, ఇంకా కాలేదు. ఎట్లుంది? ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఉమ్. ఊళ్ళో రాజకీయం ఎట్లుంది? రాజకీయం నడుస్తుంది, బీజేపీ నడుస్తుంది. ఏ? బీజేపీ ఉంది. మొన్న ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎవరికి వేసారు? మేమా మేము వేసినాము, అది బీఆర్ఎస్కి వేసినాము కానీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకున్నాం. ఈ పాలన బాగుంది కదా, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మెరుగుపోయింది కదా, అందుకోసం. కానీ అట్లా ఎక్కువగా నరేంద్ర మోడీ అంటే దేశాన్ని మొత్తం ఆగం చేసినట్లా అని చాలామంది అంటారు సార్, అనేది అంటారు. అందరు ఒకటి లెక్క మాట్లాడతారా? ఇప్పుడు నాకు నచ్చింది నేను మాట్లాడతా, మీకు నచ్చింది మీరు మాట్లాడతారు. మరి బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు దానికి కోలుకోవడానికి అవకాశం లేదు, ఇప్పుడు దానికి అయిపోయింది. మెదక్లో కూడా మెదక్లా లేదు సార్. ఇప్పుడు కొత్తగా నిలబెట్టే ఎంపీ కూడా ఆయన ఫస్ట్ ఆయన కరెక్ట్ చేయలేడు, అందుకోసం అది గ్యారంటీ లేదు బీఆర్ఎస్ మెదక్ ఎంపీకి అయితే. ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది మెదక్లో కూడా. మరి మీకు చెప్తారు సార్, అదే చెప్పేది చెప్తుంటారు, అంత మేము కూడా మస్తు చెప్తాము, చెప్పినని నిజం కావు కదా. నా పేరు మహేష్ కుమార్, ఎవరు? ముత్తాయికోట విలేజ్. ముత్తాయి? ముత్తాయికోట విలేజ్, ముత్తాయికోట విలేజా? ఓకే. హవేలిగన్పూర్ మండల్, మెదక్ జిల్లా. ఓకే. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. మంచిగా మరి ఆటో గిరాకీ అది? ఏం లేదు, దందంతా పడిపోయింది, గిరాకులు ఏం లేవు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏం లేదు, అన్ని బస్ ఫ్రీ పెట్టిండు లేడీస్కి అని చెప్పేసి. అంటే లేడీస్ మాత్రమే ఓట్లు వేసారు, మగవాళ్ళు ఓట్లు వేయలేరు. వాళ్ళకి మగవాళ్ళు ఏం తప్పని చేశారు, అందు పెడితే అందరికి పెట్టి ఉండే సమానంగా అని చెప్పేసి మా ఉద్దేశం. లేదు అంటే అందరికి ఫ్రీ పెట్టాలి, అట్లా కాకుంటే సగం సగం పెట్టినా కానీ ఈక్వల్ పెట్టినా కానీ ఏం కాకపోతుండే అని మా ఉద్దేశం. ఆటోనే కాకుండా కాంగ్రెస్లో చాలా తప్పులు ఉన్నాయి. కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్లు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయారు. అధికారం లేకపోతే ఇలానే ఉంటుండే, దోపిడీలు అన్నీ జరిగినాయి. మేము ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా ఎప్పుడైనా బీజేపీ తరఫునే ఉంటాం, బీజేపీకే మద్దతు ఇచ్చినాం, బీజేపీకే ఓట్లు వేస్తాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే బీజేపీకి. వీళ్ళే విమర్శనని కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ విమర్శన కాదు, ఖచ్చితంగా వాళ్ళ మైనస్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్లస్ టీఆర్ఎస్ రెండు తప్పు చేసారు కాబట్టి. హరీష్ రావు తప్పు చేసిండు, కాళేశ్వరంలో కుంభకోణాలు మస్తు చేసారు, ఘోరంగా చేసారు, చాలా చేసారు, చాలా అంటే చాలా. అంటే కొనుక్కునే ఓటు వేయించుకుంటే ఇట్లా గెలవలే. మొన్న పద్మయ్య గెలిచిందా? గెలవలేదు కదా. ఎంత పైసా పెట్టినా వాళ్ళు గెలవలేరంటే వాళ్ళకు ఏం లేదు. ఇప్పటికైనా కానీ ఎంపీకి మాత్రం వచ్చేది బీజేపీ. ఎన్ని పైసలు పెట్టినా గెలవరు. నీలమద్దు అంటే ఎవరికి తెలియదు, ఆయన గెలవడు, ఆయన రాడు. బీఆర్ఎస్కి వచ్చేసేస్తే ఆయన గెలవడు, ఆయన ఎవరు తెలియదు. కలెక్టర్ ఏం అయిపోదు, రాజకీయం తెలియదు, రాజకీయం గురించి తెలవాలి. ఇప్పుడు రఘునందన్, దుబాక రఘునందన్, ఆయన వకీల్ సాబ్ ఫుల్ టాకింగ్ ప్లస్ మళ్ళీ ఆయన బీజేపీలో మంచి ఎమ్మెల్యే, టాకింగ్ ఫర్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, బీజేపీ బరిలో అంటే వచ్చేసి కాంగ్రెస్ ప్లస్ బీజేపీ. లేదు, రాదు. వాళ్ళు పంచుకుంటారు అంతే. సెంట్రల్ మోడీ కంపల్సరీ వస్తాడు. అయిపోయిన అన్నోళ్ళు మనుషులు కాదు, కరెక్ట్ తెలిసినోడు, తెలివి ఉన్నోడు, దేశభక్తి ఉన్నోడు, సరైనోడు, అన్నం తింటోడు అయితే అట్లా చెప్పేటోడు కాదు.
ఎందుకంటే దేశాన్ని పాలించిండు. మనం ఇలా ఉన్నామంటే కారణం ఆయన్ని. ఎందుకంటే అప్పుడు మనకు కరోనా కరోనా వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అవి ఇచ్చాడు. ఆ, ఇప్పుడు రేషన్ అవి ఇస్తున్నాడు, పెట్రోల్ తగ్గిస్తున్నాడు. ప్లస్ మళ్ళీ ఇంకా మీరు సడన్ క్వశ్చన్ వేస్తే నాకు రావట్లేవు, కానీ చాలా ఉన్నాయి. ప్రధాని మాత్రం ప్రతి ఒక్కటి చేసిండు. ఉమ్. అన్నీ చేశాడు. నమ్మకం ఉందైతే 100% ఉంది మోడీ. మోడీ. కానీ నేనైతే ఓడిపోతాడని అనిపిస్తుంది. అట్లా అనుకుంటారు మీరు. మీకు క్వశ్చన్ నేను వేస్తాను, మీకు క్వశ్చన్. అంతే. కానీ రాహుల్ గాంధీ నాయకత్వం బాగున్నది, జనంలో బాగుంటుంది. ఆయన ఏం చేసిండు? ఆయన ఏం చేసిండు? మీరే చెప్పండి, నేను అడుగుతున్నా. నేను క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పండి. నరేంద్ర మోడీ అంతా అదాని అంబానీ అమ్ముకున్నాడు కాబట్టి ఏం అమ్ముకున్నాడు? దేశాన్ని దేశాన్ని బాగుపరిచింది, అంతే. మరి మీరు మాట్లాడేది తప్పు, నేను మాట్లాడేది నిజం. అంటే నేను బీజేపీ అని అట్లా మాట్లాడట్లేదు. మీ ఊర్లలో లేదు కదా బీజేపీ. ఊర్లలో బీజేపీ లేదు. బీజేపీ ఊళ్ళలో లేదని అనుకుంటారు. మనిషి యొక్క ప్రతి మనసులో ఉంది, అది బయటకు రాదు. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఐడియా ఉందా? ఉంది ఉంది. ఇప్పుడు రాజకీయ ఊర్లలో మరి ఎంపీ ఎలక్షన్లకు ఏమంటారు? ఊర్లలో రాజకీయం ఏమంటున్నారు? ఎక్కువ మటుకు బీజేపీ అంటారు. ఎందుకట్లా? టీఆర్ఎస్ ఏం చేసింది? కాంగ్రెస్ కూడా 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, ఇంతవరకు ఏది లేదు. ఎన్నికలైనాక చేతులు ఎత్తేస్తే ఏం చేస్తాం? అంతేనా? ఉమ్. చేతులు ఎత్తేసారా? ఇస్తా అంటుంది కదా ఆగస్టు దాకా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అంతే అన్నాడు, ఇంతవరకు మాఫీ లేవు. మరి ఒక్క మాఫీ లేకపోతే మిగిలిన చేస్తుంది కదా మహిళలకు బస్సులు తిరిగిస్తున్నాను. మా మహిళలకు ఇవ్వగానే బాయ్స్ కూడా ఇవ్వాలి కదా. ఇద్దరికి సమానం పెడితే అయిపోతుంది కదా. ఆడ ఒకరికి ఇచ్చి వాళ్ళే మహిళలు చేస్తేనే అవుతలేదు కదా. అట్లా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ మీ ఏరియాలో? మా ఏరియాలో రఘునందన్ రావు, ఏ పార్టీ? బీజేపీ.